మన జీవితాలలో కొన్ని సమస్యలు మరి పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. అది ఆరోగ్యపరమైనవి కావచ్చు, లేక కుటుంబ సమస్యలు కావచ్చు, లేక ఆర్థిక కష్టాలు కావచ్చు, మనలో ఉన్నటువంటి బాధలు కావచ్చు. మనం ఎంతగా ప్రయత్నించినను వాటిని మనము పరిష్కరించుకోలేము. అప్పుడు మనం అనుకుంటాము ఇది మనకి అసాధ్యమని. అయితే దేవునికి లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యము. అందుకే మరి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యంలో ఇలాగ సెలవిచ్చుచున్నది, దేవునికి సమస్తమును సాధ్యమే. మరి మన దేవునికి అసాధ్యమైంది లోకంలో ఏదీ లేదు, కానీ ఆయనకు సమస్తమును సాధ్యమే. మరి మనము మార్చలేనటువంటి మనుషులను మరి దేవుడు మార్చగలడు. మనం చేయలేనటువంటి కార్యాలను మన దేవుడు చేయగలడు. మరి బాలుడైనటువంటి దావీదు శూరుడైనటువంటి గొలియాతును దేవుని సహాయంతో జయించగలిగాడంటే మరి అదే దేవుని సహాయంతో మన జీవితాలలో ఉన్నటువంటి మరి ఎంత పెద్ద సమస్యలైనను మనము జయించగలము. మరి మనం చేయవలసినది ఏమిటంటే మరి దేవుని పట్ల మనము విశ్వాసం కలిగి ఉండాలి. మన యొక్క సమస్యల్ని దేవునికి సమర్పించుకోవాలి. మరి దేవుని సమయం కొరకు సహనంతో మనము ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి దేవునికి సమస్తముని లోకంలో సాధ్యమే.